పూరిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా ప్రారంభమైంది. సుందర రథంపై మహిమాన్విత జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి ఊరేగింపుగా గుండీచా ఆలయం వైపు వెళ్లాడు. పూరి జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అతి పురాతనమైన హిందూ రథోత్సవాలలో ఒకటి. ఈ రథయాత్రను శ్రీకృష్ణుడి అవతారంగా ప్రజలు భావిస్తారు. భక్తి, సంస్కృతి, సామరస్యం యొక్క చిహ్నంగా జగన్నాథుడి రథయాత్ర నిలుస్తుంది. రథయాత్రలో పాల్గొనడం ద్వారా భక్తులకు అన్ని తీర్థయాత్రల ఫలితం, పుణ్యం, మోక్షం లభిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. రథం తాడును తాకడం లేదా లాగడం వల్ల చేసిన పాపాల నుంచి విముక్తితో పాటు జగన్నాథుని ఆశీస్సులు లభిస్తాయని ప్రతీతి. ఉదయం 8:30 ప్రారంభమైన రథయాత్ర 9 రోజుల పాటు కొనసాగనుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర గుండీచా ఆలయంలో 7 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం బహుదా యాత్ర ద్వారా ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు. రథయాత్రకు ముందు జ్యేష్ఠ పౌర్ణమి అయిన జూన్ 10న జగన్నాథుడికి సహస్రనామ పూజ జరిగింది. ఈ సమయంలో దేవతలకు అధిక స్నానం చేయడం వల్ల వారు అస్వస్థతకు గురైనట్లు భావించి 15 రోజుల పాటు రహస్య మందిరంలో ఉంచుతారు. ఈ సమయంలో భక్తులకు దర్శనానికి అనుమతించరు. రథయాత్రకు ముందు రోజు నవయవ్వన దర్శనం జరుగుతోంది. ఇందులో దేవతల కళ్లకు రంగులు వేసే నేత్రోత్సవాన్ని నిర్వహిస్తారు. రథయాత్ర ప్రారంభానికి ముందు పూరి గజపతి మహారాజ్ దివ్యసింగ్ దేవరథులను బంగారు చీపురుతో శుభ్రం చేసే సాంప్రదాయం ఆచారంగా వస్తుంది. చేరా పహరానా నిర్వహిస్తారు. జగన్నాథ రథయాత్రకు ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. రథాలు 200 టన్నుల కంటే ఎక్కువ బరువు, 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. రథ నిర్మాణం అక్షయ తృతీయ నాడు ప్రారంభమై 58 రోజుల్లో పూర్తవుతుంది. ఈ రథాలు మొత్తం 5 రకాల ప్రత్యేక కలపతో తయారవుతాయి. ఇందులో జగన్నాథుడి రథం పేరు నందిఘోషగా పిలుస్తారు. ఇక బలభద్రుడి రథం పేరు తాళధ్వజం, సుభద్రాదేవి రథం పేరు దేవదలన. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం గల తాళ్లు ఉపయోగిస్తారు. ఈ తాళ్లను తాకడం ద్వారా భక్తులు పుణ్యం పొందుతారని విశ్వసిస్తారు. ఈ రథాలు పూరి జగన్నాథ ఆలయంలోని సింహద్వారం నుంచి దాండా మీదుగా 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకుంటాయి. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతూ జై జగన్నాథ నినాదాలతో వాతావరణాన్ని భక్తిమయంగా మార్చేస్తారు. గుండీచా ఆలయంలో దేవతలు 7 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బహుదా యాత్ర ద్వారా తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్ర సర్కార్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యాత్ర కొనసాగే ప్రాంతాల్లో 275 ఏఐ కెమెరాలు, డ్రోన్లు, 10,000 మంది జవాన్లతో రద్దీ నియంత్రణ, భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఇక అహ్మదాబాద్ లో జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. రథయాత్రలో కేంద్ర మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. జబల్పూర్లోని జగన్నాథ ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబంతో కలిసి మంగళహారతితో రోజు ప్రారంభించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి రథాన్ని లాగుతున్నారు. రథయాత్ర ఊరేగింపు 22 కిలోమీటర్లు. అర్ధరాత్రి వరకు ఈ రథయాత్ర జరగనుంది. రథయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రథోత్సవానికి హరిద్వార్, అయోధ్య, నాసిక్, ఉజ్జయిని, జగన్నాథపురి, సౌరాష్ట్ర నుండి దాదాపు 2,500 మంది సాధువులు తరలివచ్చారు.